అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ 1910. ప్రతి ఒక్కరూ నా వీడియోని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ముందుకి వెళ్ళాలని ఆశిస్తూ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే 6 ఆ టైంకి అట్లా మేము బయటకు వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ టైంకి వెళ్ళేసరికి షాపింగ్ అనేది చాలా రద్దీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. టైం అయితే 3:30 అట్లా అయింది. లంచ్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు బయలుదేరుతున్నాము. అయినా సరే ఫుల్ చెమట పట్టేస్తుందండి. ఎండ అయితే బీభత్సంగా ఉంది. సర్లే వెళ్దాము. అక్కడికి వెళ్ళి అవన్నీ లోపలికి వెళ్ళేసరికి ఇంక షాపింగ్ మాల్కి అడుగు పెట్టామంటే చల్లగానే ఉంటుంది కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. తీరా ఏంటంటే పాప ఇక్కడ లేదు. సో ఎలా అయినా సరే పాపకి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో కాల్ ద్వారా చూపిస్తాను. నచ్చితే కనుక ఓకే చెప్పేస్తుంది, లేదంటే కనుక తనే ఎప్పుడు వస్తే అప్పుడు కొనుక్కుంటుంది. ఆ ఉద్దేశంతో బయటకు వెళ్తున్నాము. ఇప్పుడైతే షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. నడవండి అయితే చూద్దాం. ఇట్లా వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్ అండి. ఇది వైజాగ్ దగ్గరలోనే ఉంటుంది. షార్ట్ వీడియోస్లో ప్రతి ఒక్కరు కూడా ఊరేంటి అని అడిగారు. ఊరు అనేది నేను మెన్షన్ చెయ్యట్లేదు, ఎందుకంటే ఈ లక్కీ షాపింగ్ మాల్ అనేది ఎక్కడ చూసినా ఇది షాప్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది మధ్యతరగతి వాళ్ళకి రీజనబుల్గానే ఉంటుంది. రేట్ వచ్చేసి చాలా ఐటమ్స్ ఉంటాయండి. మీకు ఒకసారి మొత్తం షాప్ అంతా లుక్ చూపిస్తాను చూడండి. ఇంకా మొత్తం ఐటమ్స్, ప్రతి ఐటమ్స్ దొరికేస్తుంది. మెటీరియల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మా వారు వచ్చేసి వాళ్ళ అమ్మాయికి ఏవో సెలెక్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. చుడీ టైప్లో వచ్చాయి. కాకపోతే అట్లా చూస్తే చాలా బాగున్నాయి. ఓపెన్ చేస్తే ఎట్లా ఉన్నాయంటే థ్రెడ్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి, మిగతాదంతా ప్లెయిన్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా బాగుంది. ఈ మెటీరియల్స్ ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే ప్రతి డ్రెస్ ఓపెన్ చేసి చూస్తే మిర్రర్ ఉండడము, లేకపోతే థ్రెడ్ ఉండడము అట్లా ఉంటున్నాయి. నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. ఇది బాగానే ఉంది. కాకపోతే దీనికి కూడా మిర్రర్ ఇచ్చేసాడనమాట. అట్లా మిర్రర్ ఇస్తుంటే మా పాప ఇష్టపడట్లేదు. మళ్ళీ మా అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఉన్నాయమ్మ, మరి ప్రతిదీ కూడా థ్రెడ్ మిర్రర్ ఉంటున్నాయి అంటే, అలా అయితే వద్దు మమ్మీ, అసలు నేను అవి కట్టుకోను, సింపుల్గా మెత్తగా ఉండాలి క్లాత్ వచ్చేసి అని చెప్పేసి అంటుంది. నేనైతే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నానండి. పాపకైతే సమ్మర్ కదా, కుట్టడానికైతే నేను కుట్టేస్తాను కాబట్టి మెటీరియల్ తీసుకున్నాను. అవి అయితే స్టిచ్చింగ్ చేసేస్తాను. నేనైతే కొన్ని నైటీలని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంతమంది పై ఫ్లోర్లోకి వెళ్తున్నారు. అక్కడ చూడండి మేడం అని అన్నారు. పైన కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఏంటంటే న్యూ మోడల్ అనేది నాకు ఏం కనిపించలేదు. ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉంది, కానీ మనం ఏంటంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను మా వారు నడిచే వెళ్తున్నాము. అంటే మనకి కొద్దిగా ఫొటోస్ చూపించి కదండి, ఫొటోస్ తీసుకుంటున్నాను అనమాట. నేను అవన్నీ ఫొటోస్ తీసుకుంటూ అట్లా పైకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో ఉంటుంది చూడండి, చాలా బాగుంది. ఈ పిక్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత లెహంగాలు చూపించాడండి. అవి కూడా లెహంగాలు ఎట్లా ఉన్నాయంటే, ఇవి 3-4 ఇయర్స్ నుంచి వచ్చేస్తున్నాయి. మోడల్ అయితే కనుక చాలా ఇయర్స్ నుంచి వస్తాను. పాపకు కూడా ఉన్నాయి. అందుకని చెప్పేసి పాపకు చూపించాను. పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. తర్వాత అయితే న్యూ మోడల్ కావాలంటే మీరు మళ్ళీ 3rd ఫ్లోర్కి వెళ్ళండి అన్నారు. ఇలాగ మా వారి ఫోన్ వచ్చింది, చక్కగా ఆయన మాట్లాడుకుంటున్నారులేండి, ఇంక ఇబ్బంది ఉండదు. అట్లా వచ్చేసి మోడర్న్ బ్లౌజెస్ కూడా చూపించారు. నాకు ఎందుకో ఎక్కలేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ నేను అవి కట్టేసానులేండి, నా దగ్గర ఉన్నాయి. మీకు చూపిద్దామని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను అనమాట. అట్లా వచ్చేసి మొత్తం బెడ్షీట్స్ అవి కూడా కొంచెం బాగున్నాయి అని చెప్పేసి అవి తీసుకున్నాను. తర్వాత ఏంటంటే పాపకు సంబంధించినవి అయితే ఇంకో వేరే ఫ్లోర్కి వెళ్ళాము. ఇవైతే నాకు బాగా నచ్చాయి. 2 టైమ్స్ చూశాను. కాకపోతే ఓపెన్ చేస్తే కొద్దిగా ప్లెయిన్గా అనిపించాయి అనమాట. అదంతా చూసిన తర్వాత పక్కనే గాజులు సంబంధించిన వాడు పెట్టాడండి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. నేను పట్టుకున్నాను చూడండి, అవి అయితే నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పాపకు కూడా జత తీసుకోమంటే వాళ్ళ డాడీ సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఆయన ఇది బాగుంటుంది మౌనిక అని చెప్పేసి అంటున్నారు. అట్లా వచ్చేసి గాజులు అయితే 2 సెట్స్ తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయండి గాజులు అయితే. తర్వాత ఏంటంటే ఇంక మా అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా తీసుకున్నానమ్మా, కొన్ని తీసుకున్నాను, నీకు మళ్ళీ నువ్వు వస్తే కనుక ఒక రోజైనా చక్కగా వెళ్ళి తీసుకుంది కానీ అంటే, సరే మమ్మీ చూద్దాంలే, వీలైతే చూస్తాను, లేకపోతే మళ్ళీ నువ్వే వెళ్ళి కొనిద్దు కానీ అని చెప్పింది. తర్వాత మేము అక్కడి నుంచి వచ్చేసి ఊర్లోనే అమ్మవారిని నిలబెట్టారండి. ఇప్పుడు వచ్చి అన్నీ కూడా పండగలు కదా, అమ్మవారు వచ్చి గరగలను అవి తీశారు. అక్కడికి వెళ్దామని చెప్పేసి సాయంత్రం అయ్యింది. అక్కడి నుండి నేను మళ్ళీ
అమ్మవారికి అన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ పట్టుకుని కొబ్బరికాయ ఇవన్నీ పట్టుకుని వెళ్ళి అమ్మవారిని కూడా దర్శించుకుందాము అని చెప్పేసి ఇంకా షాపింగ్ అనేది ఇంకా అక్కడితో కట్ చేసేసాను. మళ్ళీ వీలుని బట్టి ఇంకొకసారి వెళ్దామని చెప్పేసి నేను ఇంకైతే ఏవో నాకు కావాల్సినవి మాత్రం నా పర్సనల్ నేను కొనుక్కున్నాను. పాపకైతే మాత్రం మ్యాక్సిమం నచ్చలేదండి. ఎందుకంటే పాప వచ్చేసి అలా గలీజ్గా అంటే సిప్స్ ఉన్నవి థ్రెడ్స్ ఉన్నవి అట్లాంటివి ఏం కట్టదు. సర్లే చూద్దాము. ఎక్కువగా ప్రతిదీ కూడా మెటీరియల్ తీసి నేను కుడితేనే ఇష్టపడుతుందండి. అట్లా వచ్చేసి పాపకు చెప్పాను చూద్దాంలేమ్మో మళ్ళీనని. ఆ రోజు సాయంత్రం అయితే మళ్ళీ చక్కగా అమ్మవారి తలుపులమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చేసి గరగలనవి చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి మళ్ళీ పువ్వులు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి దీపం అది పెట్టుకుని చాలా హ్యాపీగా అనిపించింది. ఆ గుడి అనేసరికి కొద్దిగా ఉత్సాహం వచ్చేస్తుంది. చక్కగా చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. గరగలకి అది చక్కగా అలా అలంకరించి పసుపు కుంకుమ అన్నీ చేసుకుని దండం పెట్టుకుని మళ్ళీ కూడా లక్షవారం ఇక్కడ పండుగ జరుగుతుందండి, ఆదివారం అదిని. అప్పుడు వెళ్దామని చెప్పేసి మళ్ళీ పక్కనే బాబాగారి గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి ఆయన కూడా చక్కగా దర్శించుకుని మీకు టెంపుల్ అది చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది బాబా టెంపుల్ వచ్చేసి. మ్యాక్సిమం నేను ఇదివరకైతే వీక్లీ వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే పెద్దగా ఇంట్లోనే ఎక్కువ పూజ చేసేసుకుంటున్నాను. ఇటు వచ్చి బాబాగారు చూడండి ఎంతో దర్జాగా కూర్చున్నారు. అట్లా వచ్చేసి దత్తాత్రేయ స్వామివారు కూడా దర్శించుకుని ఆయన్ని ఇంకా చూడండి ఆయన పక్కనే ఫొటోస్ అవి తెగ తీసేసుకున్నాను అనమాట. ఇంకా ఫుల్గా లోపలైతే అసలు గాలి వేయలేదు, గుడి లోపల వచ్చేసి గాలి వేయలేదు, చెమట అయితే ఫుల్గా పట్టేసింది. దత్తాత్రేయ స్వామివారిని అట్లా ఫొటోస్ అవి తీసుకుని మొత్తం టెంపుల్ అంతా మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా నీట్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో వచ్చేసి ఎక్కువగా జనం రావట్లేదు. అందుకని చెప్పేసి నేను వీడియో కూడా మీకు ఈ రూపంలో చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి వినాయకుడు, తర్వాత వచ్చేసి వినాయకుడికి అయితే చిన్న బెల్లం ముక్క పెట్టుకుని దర్శనం చేసుకున్నాను. తర్వాత బాబా గారికి దత్తాత్రేయ స్వామి వారికి కొబ్బరికాయ అయితే కొట్టుకుని మీకు స్పెషల్లీ ఫోటో చూపిద్దాము, వీడియో ద్వారా మీకు చూపిద్దామని చెప్పేసి మా ఊరి టెంపుల్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంటారు బాబా గారు వచ్చేసి. ఇంకా 3 పూట్ల కూడా చక్కగా పూజ అది చేసి చక్కగా బాబా గారికి అది నైవేద్యం అది పెడతారు, చాలా బాగా చేస్తారనమాట. ఇటు వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారు అంటే మనకి చాలా ఇష్టం కదండి. ఆయనకి ఫొటోస్ తీసుకుని ప్రదక్షిణలు అవి చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట గుడి. నాకైతే చాలా ఇష్టం. అంటే నీట్గా ఉంటుంది, ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ప్లస్ ఎంత బాగా అలంకరిస్తారనమాట. అట్లా వచ్చేసి ఫుల్గా తీస్తున్నాను అనమాట ఫోటో వచ్చేసి. ఇటు వచ్చి ఈశ్వరుడు పార్వతీదేవి. ఇప్పుడు నేను ఏంటంటే దత్తాత్రేయ స్వామివారికి నేను 16 ప్రదక్షిణాలు చేస్తానండి. మ్యాక్సిమం వీలుని బట్టి చేస్తుంటానమాట. అలా చేస్తుంటా ఒక అమ్మాయి ఉంది అక్కడ. ఆ అమ్మాయి నేను వీడియో తీనా ఆంటీ అంటుంది. ఎందుకులే అమ్మ అంటే తీస్తాను ఆంటీ అని ఆ అమ్మాయి తీసిందనమాట. అట్లా నేను 16 ప్రదక్షిణాలు అవి చేసుకున్నాను దత్తాత్రేయ స్వామివారికి. అట్లా వచ్చేసి గుడికి అయితే నేనే వెళ్ళాలండి, మా వారు ఇంక రాలేదు. ఇంకా గుడి అనేసరికి నేను ఒకదాన్నైనా సరే వెళ్ళిపోతానమాట. అట్లా వచ్చేసి అన్నీ చేసుకున్నాను అనమాట. ప్రదక్షిణాలు చేసుకుని కొబ్బరికాయ కొంచెం అరటిపళ్ళు ఇవన్నీ పట్టుకెళ్ళాను. ఫుల్గా అయితే ఫోటో చూడండి ఎంత నీట్గా ఉందో. అట్లా వచ్చేసి స్పెషల్లీ బాబాగారు అయితే మెరిసిపోతున్నారు వెలుతుల్లో. తర్వాత ఇది ఎందుకు నేను వీడియో ఎందుకు తీసాను అంటే ఇందులో